హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ బండపల్లి సురేష్ కుమార్. నేను ఇప్పుడు ప్రభుత్వ సెక్టార్లో ఉద్యోగం చేస్తున్నాను. నేను ఇప్పుడు మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం, ఇప్పుడు మనము మన భారతీయ స్టడీ సర్కిల్లో కొత్తగా నూతన విధానంలో ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది దేనికోసం అంటే, పాతగా అంటే గతంలో జరిగిన ఎగ్జామ్లలో మనము ఏ విధంగా మార్క్స్ని కోల్పోయి దగ్గరికి వచ్చి ఎగ్జామ్లో తక్కువ మార్కులు సాధించడం వలన మనం అతి తక్కువ మార్క్స్తో మనం ఎగ్జామ్లో ఉద్యోగం కోల్పోవడం జరిగింది. మరియు కొత్త వాళ్ళు ప్రజెంట్ ఉన్న కోచింగ్ సెంటర్లో సంవత్సరాల కొరకు అంటే సుమారుగా ఒక జనరల్ స్టడీస్ పేపర్ని మనము హ్యాండిల్ చేయాలంటే మినిమం సుమారుగా 1 year పడుతుంది. ఒక జనరల్ స్టడీస్ పేపర్ని మనం కవర్ చేయాలంటే మినిమం 1 year పడుతుంది. అలా కొత్త వారి కోసము మరియు పాత వారి కోసము ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని మన భారతీయ స్టడీ సర్కిల్లో మేము ఒక నూతన విధానంలో మినిమం 156 days నుండి మ్యాక్సిమం 180 days ఈ మధ్య కాలంలో ఒక నూతన విధానంలో, ఒక నూతన పంతాలో, ఒక క్రమ పద్ధతిలో ఒక ఇంటెన్సివ్ కేర్ ప్రోగ్రామ్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. దీని యొక్క విధి విధానాలు మీరు పూర్తి స్థాయిలో తెలుసుకోవాలి అంటే అశోక్ నగర్లో ఉన్న మా భారతీయ స్టడీ సర్కిల్ని సంప్రదించండి. మరియు కిందున్న నెంబర్లను సంప్రదిస్తే మీకు పూర్తి స్థాయిలో ఈ బ్యాచ్ పైన అవగాహన రావడం జరుగుతుంది. దీనిలో భాగంగా నేను బోధించేది హిస్టరీ సబ్జెక్టు. నాకు గత 10 సంవత్సరాల నుంచి కాంపిటేటివ్ ఫీల్డ్లో అనుభవం ఉన్నది. ఈ 10 సంవత్సరాలలో నాకు కలిగిన కొత్త వాళ్ళు అంటే కొత్త స్టూడెంట్స్ కావచ్చు, పాత స్టూడెంట్స్ కావచ్చు, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నాకు అనుగుణంగా నాకున్న సిలబస్లో నేను ఇప్పుడు మీ ముందుకు రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ మన యొక్క ఈ భారతీయ స్టడీ సర్కిల్లో మనం ఇంప్లిమెంట్ చేయబోతున్న ఈ నూతన పద్ధతిలో ఎంచుకోబోతున్న ఈ క్రమ పద్ధతిలో టైం టేబుల్లో ఒక చిన్న భాగాన్ని అంటే నాకు సంబంధించిన హిస్టరీ భాగాన్ని ఏ విధంగా మనం డీల్ చేస్తామో మీకు ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. మొత్తం మనము మన షెడ్యూల్ని మినిమం 156 days నుండి మనము 180 days లోపు కంప్లీట్ చేయబోతున్నాము. దీనికి ఒక పద్ధతి ప్రకారం మనము టైం టేబుల్ వేయడం జరుగుతుంది. ప్రతిరోజు ఎలాంటి సబ్జెక్టు ఏ విధంగా దాని ప్రిపరేషన్ ఉంటుంది, మరియు దానికి సంబంధించిన PDF నోట్స్ కావచ్చు, దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, దానికి సంబంధించిన ఎగ్జామ్ కావచ్చు, క్వశ్చన్ పేపర్ కావచ్చు, ప్రతిదీ కూడా మీకు ముందే రిఫ్లెక్ట్ చేయడం జరుగుతుంది మన యొక్క నోటీస్ బోర్డులో. మీరు ప్రతిరోజు చూసుకోవచ్చు మన సిలబస్లో మనం ఏం చదవాలి, ఏ విధంగా చదవాలి, ఎన్ని గంటలు చదవాలి, ఏ విధంగా మనం ముందుకెళ్తున్నాం, ప్రతి ఒక్కటి మీకు ముందే డిస్ప్లే అవుతుంది. ఈ 156 days నుండి 180 days లోపు మనము మన యొక్క ప్రణాళికలో భాగంగా నా యొక్క సబ్జెక్ట్ అయిన హిస్టరీ గురించి మీతో 2 నిమిషాలు మాట్లాడతాను. మొత్తం ఇండియన్ హిస్టరీని సుమారుగా మనము 14 sectionsగా మార్చుకున్నప్పుడు మనము ఈ 14 sectionsని ఏ విధంగా చెప్తామో దానికి సంబంధించిన సిలబస్ PDF మీకు ముందే నోటీస్ బోర్డులో పెట్టడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఒక వారంలో అంటే మనం 7 days తీసుకుంటున్నప్పుడు, ఒక 1 week తీసుకుంటున్నప్పుడు మనకు దీంట్లో 2 days ఒక సెషన్ని మనం 2 daysగా తీసుకుంటాం. ఈ 2 daysలో ఒక సెషన్గా మనం తీసుకున్నప్పుడు ఈ 2 daysలో ఫస్ట్ డే మన యొక్క క్లాస్ 8 AM to 4 PM వరకు మన యొక్క క్లాస్ రూమ్లో పూర్తి స్థాయిలో ఇంటెన్సివ్ కేర్లో క్లాస్ బోధించడం జరుగుతుంది. ఈ 4 PM వరకు 8 to 4 PM వరకు కంప్లీట్గా క్లాస్ ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని పాత విద్యార్థులకు ఇంకా వాళ్ళకు రిపీట్ అంటే రివిజన్ అయ్యే విధంగా క్లాస్ ఉంటుంది. కొత్త వాళ్ళకు తొందరగా పికప్ అయ్యి అంటే మిగతా కోచింగ్ సెంటర్లో వాళ్ళు క్లాసులు విన్నదానికన్నా మన క్లాసులో వినడం వల్ల అత్యంత ముందుగా వేగంగా ముందుకు వెళ్ళే విధంగా మన క్లాస్ బోధించడం జరుగుతుంది. 8 AM to 4 PM వరకు మన క్లాస్ జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఫస్ట్ అంటే మనకు తీసుకున్న ఈ సెషన్లో సెకండ్ డే మన యొక్క ప్రోగ్రామ్ 8 AM to 3 PM. 3 PM వరకు మళ్ళీ మనము బోధించిన ఈ క్లాస్ పైన పూర్తి స్థాయిలో రివిజన్ ఉంటుంది. ఈ 8 AM నుండి 3 PM వరకు పూర్తి స్థాయిలో మనము ఏదైతే ముందు రోజు బోధించిన పూర్తి సిలబస్ని లేదా సబ్జెక్ట్ని లేదా చాప్టర్ని పూర్తి స్థాయిలో రివిజన్ చేయడం జరుగుతుంది. మరియు 3:30 to
4:30 వరకు మీకు సో క్వశ్చన్ పేపర్ విత్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. అంటే ఈ 1 అవర్ ఎగ్జామ్ మరియు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది పూర్తి స్థాయిలో మనం అంతకుముందు రోజు చెప్పుకున్న సో టాపిక్ పైన. సో తర్వాత యాజ్ యూజువల్ గా మనకు 5 PM కి ఎవ్రీడే 5 PM కి మన యొక్క సో క్లాస్ రూమ్ లో మ్యాథ్స్ క్లాస్ కంటిన్యూ అవుతుంది. అంటే సో ఒక సెషన్ ని మనం 2 days గా డివైడ్ చేసుకున్నప్పుడు మొదటి రోజు 8 AM to 4 PM మనకు క్లాస్ రూమ్ ఉంటుంది. మరియు సో 5 o'clock కి మ్యాథ్స్ క్లాస్ 5 to 8 మ్యాథ్స్ క్లాస్ ఉంటుంది ఎవ్రీడే. నెక్స్ట్ ఆ సెషన్ లో రెండవ రోజు ఇదే 8 AM నుండి 3 వరకు మళ్ళీ రివిజన్, అంతకు ముందు చెప్పుకున్న మన క్లాస్లో చెప్పుకున్న దాన్ని రివిజన్ ఉంటుంది. మరియు 3:30 నుంచి 4:30 వరకు ఎక్స్ప్లెనేషన్ మరియు ఎగ్జామ్ ఉంటుంది. సో యాజ్ యూజువల్ గా మళ్ళీ 5 to 8 వరకు మ్యాథ్స్ క్లాస్ ఉంటుంది. ఈ విధంగా పూర్తి స్థాయిలో ఈ 180 days కు సంబంధించిన సిలబస్ మరియు దానికి సంబంధించిన PDF నోట్స్ మరియు దానికి సంబంధించిన కన్సైజ్డ్ అంటే ప్రిస్క్రైబ్డ్ PDF నోట్స్ ప్రతిదీ కూడా మీకు ముందే మన భారతీయ స్టడీ సర్కిల్లో అందుబాటులో ఉంటుంది. దీన్ని మీరు ప్రతి ఒక్కరు పాత వాళ్ళు మరియు కొత్త వాళ్ళు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. మన భారతీయ స్టడీ సర్కిల్లో ఈ ఏప్రిల్ 9వ తేదీన మన భారతీయ స్టడీ సర్కిల్లో పూర్తి స్థాయిలో ఒక అవగాహన డెమో ఉంటుంది. మరియు 12వ తేదీ నుండి పూర్తి స్థాయిలో ఈ ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయబడుతుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రోగ్రాంలో అంటే మేము తీసుకోబోతున్న ఈ నూతన విధానంలో లేదా ఈ నూతన పద్ధతిలో ఎంచుకున్న ఈ ఇంటెన్సివ్ కేర్ ప్రోగ్రాంలో మీరు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్.